హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. మార్నింగే బ్రేక్ఫాస్ట్ పెసలు కొంచెం ఉన్నాయి కదా అని దాన్ని మేనేజ్ చేయడం కోసం పెసరట్లోకి కొంచెం ఉప్మా చేశాను అనమాట. మూడు పెసర దోశలు వచ్చాయి. ఇంకా పెసరట్లోకి కొద్దిగా ఉప్మా వేసేద్దామని ఉప్మా కూడా రెడీ చేశాను అనమాట. ఉప్మా కూడా సింపులే అండి, హడావిడిగా లేకుండా నెయ్యితోటి పోపు వేసేసి తగినన్ని వాటరు ఎసరేసేసి ఉప్మా చేసేసాను. చట్నీకి పల్లీలు వేయించేసి చట్నీ చేసాను. పెసరపిండి కూడా రుబ్బేసాను అనమాట. పెసరట్టు ఉప్మా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మాకు పెసలు ఇక్కడ చాలా క్వాలిటీ దొరుకుతున్నాయండి ఏలూరులో. బాగుంటున్నాయి పెసలు, టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇక పెసరట్టు వేసేసి పెసరట్టు ముందు వెనక బాగా కాల్చిన తర్వాత ఉప్మా పైన వేసేసి కొంచెం ఒకవైపే స్ప్రెడ్ చేస్తే ఒకవైపు మనం క్లోజ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇంకా మూడు దోశలు వస్తే ఆంధ్రగారికి 2, నేను ఒకటి వేసుకుని పెసరట్లు బ్రేక్ఫాస్ట్ అండి మాది. పెసరట్టు పల్లీ చట్నీ. టిఫిన్ అయిన తర్వాత టీ తాగితేనే బ్రేక్ఫాస్ట్ పూర్తిగా తిన్నట్టు అనిపిస్తుందండి. ఇలా ఎంతమందికి అనిపిస్తా ఫీలింగ్ కామెంట్ చేయండి. ఇంకా లంచ్లోకి బంగాళదుంప ఎగ్ కర్రీ ఉందాం అనుకుంటున్నాను. ఇంకా అందుకే బంగాళదుంపలు ఎగ్స్ కుక్కర్లో ఉడకబెట్టేసి వాటిని ఆరబెట్టేసి మరొక ముకిట్లో ఉల్లిపాయలు కరివేపాకు వేసేసి బాగా వేగిన తర్వాత బంగాళదుంపలు టమాటాలు కూడా మగ్గనిచ్చేసి ఆయిల్లో తర్వాత తగినంత వాటర్ పోసుకుని ఎగ్స్ వేసేసి ఉడకనిచ్చేస్తే బంగాళదుంప ఎగ్ కర్రీ మా అత్తగారు చాలా బాగా వండుతారండి. ఇవాళ బంగాళదుంప ఎగ్ కర్రీ వండాను. ఇంకొక విజయవాడలో ఫంక్షన్ ఉంటే ఇంకా త్వరగా మా వారికి లంచ్ ప్రిపేర్ చేసేసి ఆయన ఒక్కరి కోసం నేను ఇంకా విజయవాడ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అనమాట. మా వారి కజిన్ది ఒకటి డెత్ సెరమనీ ఉంటే అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను. ఇంకా 2 మామిడికాయలు ఉంటే అవి వేస్ట్ అయిపోతాయని చిన్న మామిడికాయ పచ్చడి పెట్టేశాను అనమాట. మామిడికాయలు ముక్కలుగా కోసేసుకుని ఆవాలు మెంతులు కొంచెం డ్రై రోస్ట్ చేసేసి ఉప్పు కారం, ఆవాలు జీలకర్ర వేపింది, ఉప్పు కారం ఆయిల్ వేసి ఇంకా బాగా కలిపేసి 3 రోజు మళ్ళీ ఓపెన్ చేస్తాను అనమాట. చిన్న ఆవకాయ పచ్చడి పెట్టి ఇంకా విజయవాడ బయలుదేరనమాట. మీ ఊర్లో వర్షం పడుతుందా కామెంట్ చేయండి. వీడియో వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.